సో హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అండ్ తపన్నా ఐలాండ్ మూవీస్ కావాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోనండి, నేను వాళ్ళు పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ హోమ్ టౌన్ మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలు అయితే తీసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే హోమ్ టౌన్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఐలాండ్ మూవీ. సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే తెలుగులో ఉంది, విత్ హెచ్డీతో ఉంది. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో అది గ్రూప్ కాదు, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ వాళ్ళతో అయితే మెసేజ్ అయితే చేయవచ్చు. మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళకైతే అడగండి. సో వాళ్ళ దగ్గర అన్ని మూవీస్ అయితే ఉంటాయి. సో మీకు ఐలాండ్ మూవీ తెలుగు వర్షన్ కావాలనుకుంటే వాళ్ళకైతే కేవలం ₹50 పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ టెస్ట్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సిద్ధార్థ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి నయనతార గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే టెస్ట్ మూవీ అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ద లాస్ట్ ఆఫ్ హౌస్ మూవీ అనమాట. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ యూ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 24th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు యూ మూవీని అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఆది పినిశెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన శబ్దం మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్కల్ రన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మార్చ్ 26th నుంచి అయితే పక్కాగా అయితే మనకు శబ్దం మూవీని అయితే మనకు ఆహ్వాలు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సందీప్ కిషన్ గారు హీరోగా యాక్ట్ చేసిన మజాకా మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో మంచి హిట్ అయితే అయింది. థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చ్ 27th నుంచి అయితే పక్కాగా అయితే మనకు G5 వాళ్ళు తీసుకున్నాం. మజాకా మూవీని అయితే వాళ్ళు G5లో అయితే మనకు రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మార్చ్ 27th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్లో వచ్చిన చావా మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకు చావా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే పక్కాగా అయితే డేట్ అయితే వచ్చేస్తుంది. ఏప్రిల్ 11th అయితే మనకు పక్కాగా అయితే ఈ చావా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చావా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మనకు ఏప్రిల్ 11th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కోర్ట్ మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీని మనకు నాని గారు అయితే ప్రొడ్యూస్ అయితే చేశారు. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్ 60 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఏప్రిల్ 12th నుంచి అయితే పక్కాగా అయితే మనకు కోర్ట్ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో వెళ్ళి థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మీకు తప్పకుండా అయితే మూవీ అయితే నచ్చుతుంది. సో ఈ మూవీని ఓటీటీలోకి చూస్తామనుకునేటోళ్ళకైతే మనకి ఏప్రిల్ 12th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ దిల్రుబా మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు కిరణ్ అబ్బవరం గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ పైన ఏకంగా 1 month అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి ఏప్రిల్ 12th నుంచి అయితే పక్కాగా అయితే మనకు దిల్రుబా మూవీ కూడా మనకైతే ఆహాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దిల్రుబా మూవీ కోసం అయితే నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. ఫ్లాప్ అయిన మూవీని ఎవరు థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయరు. ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఏప్రిల్ 12th నుంచి అయితే దిల్రుబా మూవీ అయితే హాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా మూవీ. సో తపన్నా మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అయితే మీకు ఒక శుభవార్త. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగులో అయితే వచ్చేసింది గైస్. సో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే కేవలం ₹50 పే చేయండి. మీకు ఏ మూవీ కావాలన్నా ఆ మూవీ లింక్స్ అనేది వాళ్ళైతే సెండ్ అయితే చేస్తారు. సో తపన్నా మూవీ తెలుగు వర్షన్ కావాలనుకుంటే జస్ట్ ₹50 పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో
వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు.